వాడుగా దానికి దీనికి ఏం సంబంధం అంటే సత్యను అని రాస్తే బాగుండేది కదా, నిద్రించను అని రాసినాడు. అంటే ఎట్లా ఉంది చదివే వాళ్ళకి మనకి ఏదో ఒక ముచ్చటగా ఉంది కానీ ఒక భయంకరంగా కఠినముగా కాషణగా హెచ్చరికగా లేదది. కనుక ఆయన ప్రేమ, ఆయనే ప్రేమ, ఆయన మాట ప్రేమ, ఆయన గ్రంథం ప్రేమ, ఆయన సంఘం ప్రేమ, ఆయన బిడ్డలు ప్రేమ, అంతా ప్రేమే. అందుకనే ఏమి జరుగుతున్నాయి, పాపాలు ఎక్కువ జరుగుతున్నాయి. అదే మాట ప్రసంగి కూడా రాస్తాడు, భూమి మీద దోషమునకు శీఘ్రముగా, నేరమునకు పాపమునకు శీఘ్రముగా శిక్ష సంభవించడం లేదు కనుక నరులు హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారంట అంటే పాపం చేసినప్పుడు వెంటనే శిక్ష వస్తే నరుడు భయపడేవాడు, ఎప్పుడు శిక్ష రావడం లేదులే అని చెప్పి అప్పుడేమో శోధనతో చేసిన పాపాలు, ఉద్రేకంతో యాక్సిడెంట్ లాగా చేసిన పాపాలు ఇప్పుడేమో కావాలని చేసే స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. ఎందుకు అంటే ఆయన ఏమి విధించట్లా, శిక్ష విధించడం లేదు కనుక ఇలాంటి పాపాలను అనుమతిస్తున్నాడు. అయ్యా నన్ను కాపాడు, నేను అలాంటి బిడ్డను కాకుండా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం మనందరికీ దేవునికరముగా ప్రభు చేయనుగాక. 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరి అని ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన చెలకోపం. ఇందాక మనం సిస్టర్ గారిని అడిగినాం, సిస్టర్ గారు అమ్మా నీ భర్త ఎలా ఉంటాడు అని చెప్పి మనం సిస్టర్ గారిని అడిగినాం. అప్పుడు సిస్టర్ చెప్పింది, మనకి ఏం చెప్పింది, నా బ్రదరు అంటే మా భర్త అంటే నా ప్రియుడు ఎలాంటి వాడు, ధవళవర్ణుడు, తర్వాత రత్నవర్ణుడు, తర్వాత 1000 మందిలో అతి కాంక్షణీయుడు, తర్వాత ఉద్యానవనానికి వస్తాడు, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి సిస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు బ్రదర్ గారు చెప్తున్నాడు సిస్టర్ గారి గురించి సాక్ష్యం. ఇది ఇచ్చే ముందు చూద్దాం. ఇప్పుడేం చెప్పాలి సాక్ష్యం? ఆయన మీ సిస్టర్ గారి గురించి